హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వీటి కోసం చేప ముక్కలు అయితే తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. అలానే ఫిష్ ఫ్రై కోసం ముక్కల్ని ఈ సైజ్ అయితే తీసుకోవాలి. ముక్కలకి మసాలా పట్టించేటప్పుడు వాటర్ ఏమీ లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుని ముక్కలు మాత్రమే తీసుకోవాలి. వీటికి మసాలా అయితే కలుపుకుందాం. 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి. అలానే 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలానే మనకు రుచి సరిపడగా 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. ముందు కారంగా అనిపించిన ముక్క నూనెలో వేగాక కారం తగ్గుద్ది. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ముక్క నూనెలో వేగినప్పుడు నూనె పీల్చకుండా ఉంటుంది. ఒక నిమ్మకాయని కట్ చేసుకుని మొత్తం ఇందులో పిండేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో కొంచెం 1-2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న చేపలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా తీసుకోండి. ఒక చేపను తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని దానిపైన మొత్తం అంతా ఇలా మసాలా అయితే రాసుకోవాలి. ముక్క పైన కింద పక్కల అంతా రాసుకోండి. ఇదే విధంగా మిగిలిన ముక్కలకు కూడా ఒక్కొక్కటిగా రాసుకోండి. ఇలా అన్ని రాసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ముక్కకు అలా రాస్తూ ఉంటే ముక్కకు బాగా పడుతుందండి. ముక్కలతో పాటు వాటర్ ఉందంటే మనకు మసాలా ముక్కకు పట్టదండి, నూనెలో వేసాక విడిపోద్ది. ఇలా అన్ని ముక్కలు ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోండి. మిగిలిన మసాలా కూడా పైన ముక్కల మీద వేసేసుకుని ఈ మసాలా అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే 1 గంట అయినా సరే పక్కన పెట్టుకోండి. మనకి ఎంతసేపు ఉంటే అంత బాగా ముక్కకు బాగా పడుతుంది. ప్యాన్ కానీ లేదంటే ఇలాంటి దాకా కానీ తీసుకుని నూనె అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ముక్కని నూనెలో అయితే వేయించుకుంటున్నాను. ముక్క ములిగేంత వరకు నూనె అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు తక్కువ నూనెతో. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఈలోపు ఫిష్ని అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. అయితే మనకి దీంట్లో కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చేప ముక్కలు క్రిస్పీగా అయితే వస్తాయండి. సాఫ్ట్గా కావాలి అనుకుంటే కనుక కార్న్ఫ్లోర్ వేసుకోకండి. మీకు క్రిస్పీగా కావాలంటే మాత్రం దీంట్లో కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా ముక్కల్లో వేసుకుని ముక్కలకి బాగా పట్టించాలి. ప్రతి ముక్కకి కార్న్ఫ్లోర్ అనేది బాగా కలవాలండి. అన్నిటికీ అలా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్లో ముందే కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా వేపే ముందు వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు మంచిగా ముక్కను తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే 4 ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఫుల్గా వేసేయకూడదు, ఫ్రీగా వేగాలి చేప ముక్క. లేకపోతే కనుక దగ్గర అయిపోయి విడిపోతాయండి ఒకదానికొకటి అతుక్కుని. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మరొక సైడ్ కూడా తిప్పి వేయించుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు ఫిష్ని జాగ్రత్తగా తిప్పాలండి. మామూలుగా తిప్పేసామంటే కనుక ముక్క విడిపోతుంది. అన్ని ముక్కలను కూడా అలానే మరొక వైపుకి తిప్పేసుకోండి. ఇలా 4 చేపలను తిప్పేసుకుని మళ్ళీ 2 మినిట్స్ అయితే వేపుకోండి. అటు కూడా వేపుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ముక్క అయితే తిప్పుకున్నాను. ఇటు కూడా 1 నిమిషం వేపుదామని. ఇలా మొత్తం ముక్క వేగిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ అయితే రావాలి. బయటకు తీసాక ఇంకొంచెం కలర్ అయితే వస్తాయి, మాడిపోనివ్వకూడదు. మాడిపోయిందంటే టేస్ట్ బాగుండదు ఫిష్కి. ఇలా మంచి మెరూన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన చేప ముక్కలను కూడా వేసేసుకోండి. సేమ్ ఇలానే అన్ని ముక్కల్ని మనం ఎన్నైతే ముక్కలు తీసుకుంటామో అన్నింటినీ వేయించేసుకోవాలండి. అంతే, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. దీనిపైన నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.